వెల్కమ్ టు శంకర్ గ్రూప్ గైడ్. ఇందులో మొదటిగా భారత రాజకీయ వ్యవస్థతో ఈ ఛానల్లో మొదటి వీడియో అప్లోడ్ చేయబడుతుంది. భారత రాజ్యాంగం యొక్క స్వభావం ఎలా ఉంది, రాజ్యాంగం అభివృద్ధి ఎలా జరిగింది, అందులో ఉండే ముఖ్య లక్షణాలు ఏంటివి, ప్రవేశిక ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య ఉండే సంబంధం ఏమి, ప్రాథమిక విధులు, రాజ్యాంగ సవరణ ఎలా జరుగుతుంది, ఇలా మొదటి టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. భారత ప్రభుత్వం యొక్క నిర్మాణం, దాని యొక్క విధులు, శాసనసభ రకాలు, అది ఏకనా ద్విసభనా అని వాటి గురించి తెలుసుకోవడం, న్యాయ వ్యవస్థ యొక్క పూర్తి విధులు, వాటి యొక్క న్యాయ సమీక్ష ఎలా జరుగుతుంది, న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా ఎలా పాల్గొంటుంది, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన ఆర్థిక సంబంధాలు ఎలా ఉన్నాయి, రాజ్యాంగంలో ఏమి పేర్కొనబడింది, వాటి గురించి తెలుసుకున్నాం. రాజ్యాంగం కొన్ని సంస్థల గురించి పేర్కొనబడింది, వాటి యొక్క అధికారాలు మరియు విధుల గురించి కూడా తెలుసుకున్నాం. మానవ హక్కుల కమిషన్ మరియు ఆర్టీఐ యాక్ట్, లోక్పాల్ మరియు లోకాయుక్త గురించి కూడా చదువుకున్నాం. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, ఆ సంబంధాల యొక్క సంస్కరణల కోసం రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిటీ, పూంచి కమిటీ తెలిపిన సిఫార్సులు ఏంటివి, భారత రాజ్యాంగంలో ఏకీకృత లక్షణాలు, సమైక్య లక్షణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, పార్టీ వ్యవస్థ ఎలాగుంది, జాతీయ మరియు రాష్ట్ర పార్టీల గుర్తింపు యొక్క నిబంధనలు ఏంటివి, ఎన్నికలు మరియు ఎన్నికల సంస్కరణల గురించి పూర్తిగా తెలుసుకుని దానితో పాటు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి కూడా పూర్తిగా తెలుసుకున్నాం. దీంతోపాటు మరొక ముఖ్యమైన దాంతోపాటు కేంద్రీకరణ అంటే ఏంటి, వికేంద్రీకరణ అంటే ఏంటి, సమాజం యొక్క అభివృద్ధికి ఇవి ఎలా తోడ్పడతాయి, సమాజ అభివృద్ధి కార్యక్రమం గురించి, బల్వంత్ రాయ్ మరియు అశోక్ మెహతా కమిటీల యొక్క సిఫార్సులు ఏంటివి, 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు వాటి యొక్క అమలు గురించి తెలుసుకుందాం. ఇది ఏపీపీఎస్సి వారు ఇచ్చిన పాలిటీ సిలబస్. ఇది గ్రూప్ 2లోది. ఇది టీజీపీఎస్సి వారు ఇచ్చిన పాలిటీ సిలబస్. వీటి గురించి పూర్తిగా చదవడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.